వెల్కమ్ టు ఆదం అఫీషియల్ బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, ఒక లైక్ చేయండి. కువైట్లో కొత్త రూల్స్ వచ్చింది. ఈ నెల 25 నుంచి ఈ రూల్స్ అమలు చేస్తారు. ఇది మన డ్రైవర్స్ అందరికీ, అన్నలకి, తమ్ముళ్ళకి ఈ వీడియో. ఇక్కడ 12 తప్పులు చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇది కొత్త రూల్స్ వచ్చింది ఈ సంవత్సరం 2025లో ఏప్రిల్ 22 చేస్తారు. ఈ 12 తప్పులు ఏమేమి చేస్తే అరెస్ట్ చేస్తారు చెప్తాను. ఆ 12 తప్పులు చేయొద్దండి, ఎందుకంటే మనం వచ్చింది సంపాదించుకొని. ఈ 12 తప్పులు చేసినారంటే మీకు కంపల్సరీగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది పోలీసు వాళ్ళు ఎవరన్నా కానీ, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ, మామూలు పోలీసు వాళ్ళు కానీ, వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ 12 తప్పులు చేయకూడదు మీరు. ఈ చట్టం వచ్చింది ఈడ కువైట్లో. చెప్తాను ఏమేమి ఈ 12 తప్పులు చేస్తే మీకు అరెస్ట్ చేస్తారు చెప్తాను, వినండి. ఆ 12 తప్పులు వచ్చి, ఎవరన్నా కానీ మందు తోలి, మత్తు పదార్థాలు తీసుకొని తోలినారంటే వాళ్ళకి అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఇది కొత్త. ఏదన్నా కానీ మనము వాహనం తోలినప్పుడు బండి యాక్సిడెంట్ అయితే ఆ మంచి గాయాలు తగిలినా, చనిపోయినా ఆ దానికి కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది కొత్త చట్టం వచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘించి పర్మిట్ లేకుండా పబ్లిక్ ఉండే చోట బండ్లు రేసింగ్ చేసినా, ఎక్కడన్నా కానీ మనము ఇంకా యాక్సిడెంట్ జరిగితే అక్కడే ఉండాలి. పారిపోయినారంటే మీరు అరెస్ట్ చేస్తారు. పోలీసు వాళ్ళు వస్తున్నారని చెప్పి మీరు ఇంకా వాళ్ళ ముందర పారిపోయినారంటే, వాళ్ళు పరిగెత్తుకుంటా వాళ్ళు దొరకకుండా పారిపోయినారంటే మీరు ఇంకా అరెస్ట్ చేస్తారు. ఈ తప్పు చేయొద్దండి. ఎవరు ఏమైనా జరిగితే ఎక్కడే ఉండండి. వాళ్ళు ఏం మీకు కొట్టరు, ఏం తిట్టరు, పిలుచుకొని పోతారు. మీ కోయిటి వచ్చి మాట్లాడుకుంటాడు ఏమన్నా కానీ. ఇట్లా పనులు అయితే చేయొద్దండి మీరు కువైట్లో, డ్రైవర్స్ కానీ అందరూ కానీ. ఎందుకంటే ఇది పారిపోకూడదు. మీరు పారిపోయినా అంటే మీకే ఇబ్బంది ఈడ. ఇప్పుడు మీరు ఒక ఏరియాలో ఒక లిమిట్గా పోవాలా. ఆ లిమిట్ ఇంకా దాటిపోయినారంటే దాన్ని కూడా అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. మీరు ఒక లిమిట్ ఉంటుంది, ఒక హైవేలో ఎంత అని, ఒక వీధిలో ఎంత అని ఉంటుంది. దానికి కూడా మీరు జాగ్రత్తగా పోవాలా. దానికన్నా ఎక్కువ పోయినారంటే దానికి కూడా అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. మీకు ఎక్కడన్నా కానీ మీరు ఇషారా కాడ కానీ, రెడ్ సిగ్నల్ కాడ ఉంటారు కదా, అది కూడా జంప్ చేసినారంటే దానికి కూడా అరెస్ట్ చేస్తారు మీకు పోలీసు వాళ్ళు. ఇది ఒక రూల్స్. మీ కారు ఉంటుంది, ఆ కారు కూడా వచ్చి మీ ఫ్యామిలీ వరకే తోలుకోవాలా. ఏరే వాళ్ళు తోలినారంటే దాన్ని కూడా అరెస్ట్ చేస్తారు. చాలా మంది అయితే మామూలుగా ఫోన్ చూస్తా తోలుతారు. ఎందుకంటే మీ బండిలో ఉండేవాళ్ళు మీరు వదిలే వరకు సేఫ్టీ మీరే బాధ్యత. అది కూడా మీరు జాగ్రత్తగా తోలాలి, లేకపోతే దాన్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ ట్యాక్సీలు తోలుతున్నారు వైట్ బోర్డు పెట్టుకొని, వాళ్ళు కూడా కానీ ఈ తోలినారంటే మీకు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. ఈ చట్టం రూల్స్ తెచ్చింది ఇప్పుడు. మీరు కూడా తోలినారంటే మీరే ఇబ్బంది పడతారు, అరెస్ట్ చేస్తారు కంపల్సరీగా. కొంతమంది లైసెన్స్ లేకుండా తోలినా, చెల్లుబాటు లేకుండా లైసెన్స్ తోలినా, కొంతమంది క్యాన్సిల్ చేసి లైసెన్స్ కూడా తోలినా కూడా వాళ్ళకు కూడా అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఈ చట్టం వచ్చింది ఇప్పుడు. నంబర్ ప్లేట్ లేకపోయినా కూడా అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. నంబర్ ప్లేట్ కూడా ఉండాలి కంపల్సరీగా, లేకపోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ చట్టం తెచ్చింది రూల్స్. కొన్ని రూల్స్ చెప్పలేదు నేను, ఎందుకంటే అది ఆ రూల్స్ కోవిటోళ్ళకి, మనకు కాదు. ఈ కొన్ని రూల్స్ వచ్చి మనకి డ్రైవర్స్కి, అందుకే ఆ రూల్స్ కొన్ని రూల్స్ చెప్పినాను. ఆ రూల్స్ వచ్చి కోవిటోళ్ళకి. మీరు కూడా ఏంది 12 చెప్పినట్టు దీంట్లో లేవు 12 అనుకుంటారు. అందుకే పెడతాను మళ్ళీ లాస్ట్లో క్లారిటీగా.